ఏంటి అచ్చా ఎందుకు వద్దు ఎలా వద్ది? నేను నమ్మను రా, నాకు సంబంధం లేదు, నేను నమ్మను. అంత ఈజీగా కాపీ అనేస్తారేంట్రా? కాపీ అనేస్తారేంటి? అట్లీస్ట్ కాపీ అన్న పదం తీసేయండిరా. ఇన్స్పైర్డ్ అని వాడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కాపీ ఏంటి అయినా రే ఫస్ట్ టీజరే కాపీ ఎలా అవుతారా? నువ్వు ఫోన్ పెట్టి ఫస్ట్ ఫోన్ పెట్టి ఏం లేదు భయ్యా, ఇదిగోండి మన బ్రహ్మోత్సవం ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అంటే టీజర్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ కాపీ అంటారేంటి భయ్య? నాకు అర్థం కాదు. సాంగ్ కాపీ అంటారేంటి నాకు అర్థం కాదు. నాకు తెలియదు భయ్య, అలా ఎలా కాపీ కొడతారు భయ్య? ఇది ఒకసారి ఫస్ట్ పాట విందాం ఉండండి. పాట కూడా పంపించాడు మనోడు. ఒకసారి పాట విందాం ఉండండి. ఒరిజినల్ సాంగ్ అంటే కాపీ కొట్టిన సాంగ్ అన్నమాట. ఒరిజినల్ సాంగ్ ఒకసారి ప్లే చేద్దాం ఉండండి. Feeling my way through the darkness, guided by a beating heart. I can't tell where the journey will end, but I know where to start. బ్రహ్మోత్సవం టీజర్ సాంగ్ ఒకసారి విందాం ఉండండి. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. అంటే భయ్యా ఆ పాట విన్న తర్వాత కూడా నాకు కాపీ అనిపించట్లేదు భయ్యా. ఎలా అవుద్ది కాపీ? ఎలా అవుద్ది? అసలు ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ పాట ఏంటి, అసలు ఆ గిటార్ బీట్ ఏంటి, అసలు ఆ లిరిక్ ఏంటి, అసలు రెండు కంప్లీట్ గా డిఫరెంట్ భయ్యా. అయినా ఇలా పాట టీజర్ రిలీజ్ అవ్వగానే అలా కాపీ అని మీద పడిపోతే ఎలా భయ్యా? ఏదో 1,00,000 పాటలు కొడుతుంటారు మ్యూజిక్ డైరెక్టర్లు, వాటిల్లో ఏదో ఒకటో రెండో అలా ఇన్స్పిరేషన్ కోసం తీసుకుంటుంటారు భయ్యా. దాంట్లో తప్పే ఉంది. కాపీ అనొద్దు భయ్యా, ఇన్స్పైర్డ్ అనండి. చాలా బాగుంటది, చాలా వెరైటీగా ఉంటది, ఫ్రెష్ గా ఉంటది. ఇన్స్పైర్డ్ అనండి. అయినా మన బ్రహ్మోత్సవం టీజర్ ని, మన న్యూ ఇయర్ లో రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ ని కూడా ఇలా ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ తో ఇన్స్పైర్ అయ్యి మన మిక్కీ జేయర్ సాంగ్ కొట్టాడు. కాబట్టి ఈ ఇయర్ లో మనం ఇలాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ చాలా వినబోతున్నాం అనిపిస్తుంది భయ్యా. అందుకని మన మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ, మన టాలీవుడ్ అందరికీ ఒక హ్యాపీ ఇన్స్పిరేషనల్ న్యూ ఇయర్. Feeling my way through the darkness, ఓ మంచి మాట అనుకుందా, I can't tell where the journey will end, అందరినీ రమ్మందా. Wangaru, 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 wangaru.